హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి సందర్భంగా 2 డిఫరెంట్ స్టైల్స్లో బేబీస్కి మనం ధోతీ మోడల్ అండ్ కృష్ణుని గెటప్ ఎలా వేయాలి అండ్ ధోతీని డిఫరెంట్ స్టైల్స్లో ఎలా డ్రేప్ చేయాలనేది నేను వీడియో చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ గెటప్ వచ్చేసి నార్మల్గా ఇంట్లో ఉన్న పెద్ద ధోతీస్ ఉంటాయి కదా, సో వాటిని ఫోల్డ్ చేసి ఎలా వేయాలి అని. సెకండ్ వచ్చేసి ఇంట్లో బనారసి చున్నీస్ అవి ఉంటాయి కదా, సో దుపాటాస్తో ఎలా వేయాలి అనేది 2 డిఫరెంట్ స్టైల్స్లో చూపించబోతున్నాను. అండ్ డెకరేషన్ కోసం నేను మీషోలో అయితే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కృష్ణ థీమ్ ప్రోడక్ట్ అనమాట. నాకు ప్రైస్ వచ్చేసి 200 చేంజ్ అలా పడింది. అండ్ ఇందులో వచ్చేసి 2 పికాక్స్ వచ్చాయి అండ్ 2 కృష్ణునివి ఇలా ఫాయిల్ బెలూన్స్ వచ్చాయన్నమాట. సో వీటన్నింటిని కూడా ఫిల్ చేసేసి మేమైతే ఇలా అరేంజ్ చేసుకున్నాం. నార్మల్గా పింక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ వేసేసి అండ్ గార్లాండ్ ఫ్లవర్స్ కూడా పింక్ అండ్ వైట్ కలర్లో తీసుకొని సెట్ చేశాను అనమాట. సో వీటన్నిటికీ కూడా ఇలా డబుల్ టేప్ అంటించేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను. తర్వాత పికాక్స్ని వచ్చేసి కింద సైడ్ పెట్టాను అనమాట. అండ్ ఇందులో యూస్ చేసిన జ్యువెలరీ ఐటమ్స్కి నేను ఒక వీడియో చేశాను, సో దాని లింక్ కింద ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అలాగే కృష్ణునికి చాలా ఇష్టమైన పాట్ ఉంటుంది కదా, సో మట్కి, సో పాట్ని కూడా నార్మల్గా అందులో దూది అది వేసి అంత వెన్నవని మనం వేయలేం కాబట్టి, సో దూది అది వేసి అరేంజ్ చేస్తాం కదా, సో దాన్ని కూడా మంచిగా డెకరేట్ చేయాలి. రీయూస్డ్ అనమాట, అంటే ఆల్రెడీ మనం యూస్ చేసిన పాట్ని వాటిని వేస్ట్ చేయకుండా వాటిని ఎలా రీయూస్ చేయొచ్చు, ఎలా డెకరేట్ చేయొచ్చు అనేది కూడా నేను వీడియో చేశాను. సో కింద అది కూడా లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ ఒక స్టీల్ పాట్ తీసుకొని దానికి లేస్ కట్టేసి అందులో ఫ్లవర్స్ వేసి వన్ సైడ్ పెట్టుకున్నాను. అండ్ వన్ సైడ్ వచ్చేసి ఇలా నేను డెకరేట్ చేసిన పాట్ని అందులో కాటన్ అది వేసేసి ఇలా సెట్ చేశాను అనమాట. సో మొత్తానికి నేనైతే ఇలా డెకరేట్ చేసేసుకున్నాను. తర్వాత ధోతీని డిఫరెంట్ స్టైల్స్లో ఎలా వేయచ్చు అనేది చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టైల్ అనమాట. దీనికి నేను యూస్ చేస్తుంది వచ్చేసి ఇంట్లో పెద్ద సైజ్ ధోతీలు ఉంటాయి కదా, సో అది వైట్ కలర్లో ఇలా నార్మల్గా బార్డర్ ఉన్నవైతే ఇంకా బాగుంటాయి. నా దగ్గర ఇలా సింపుల్గా ఉందనమాట. సో ఈ పెద్దగా ఉన్న ఈ ధోతీని ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి బాబు 2 years కాబట్టి ఇలా ఫోల్డ్ చేశాను. బాబు హైట్ని బట్టి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మిడిల్కి 2 ఈక్వల్ పార్ట్స్గా సెట్ చేసుకొని మిడిల్లో ఒక పిన్ పెట్టాను అనమాట. లేదు అంటే మీరు ఒక నాట్ కూడా వేసుకోవచ్చు. సో వాడు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను నార్మల్గా పిన్ పెట్టేశాను. తర్వాత ఇలా 2 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఈ 2 ఈక్వల్ పార్ట్స్ని కాళ్ళ మధ్యలో నుంచి తీసుకొని బ్యాక్ సైడ్ మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే కుర్చీలు అనేవి ఇలా నీట్గా కనిపించాలన్నమాట. సో ఇప్పుడు 1 ఫోల్డ్ వచ్చేసి ఇలా ప్రిల్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలా చెక్కేసాను. అండ్ రిమైనింగ్ ఫోల్డ్ వచ్చేసి వెనకాల చెక్కకుండా ముందుకు తీసుకొచ్చి ఫోల్డ్ చేశాను అనమాట. చాలా బాగా కనబడుతుంది. సో అలా వేయడం వల్ల చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. సో ఇలా ఒక స్టైల్లో మనం ట్రై చేయొచ్చు అనమాట. ధోతి కట్టేసిన తర్వాత నడుముకి ఇలా వడ్డానం పెడుతున్నాను. తర్వాత వడ్డానం హ్యాండ్స్కి హ్యాంగ్ చేయడం అండ్ అలాగే బొట్టు, లిప్స్టిక్ అండ్ మేకప్. సో మేకప్, జ్యువెలరీ ఇవన్నీ కూడా మన ఇష్టం అనమాట. సో మనకు దగ్గర ఉన్న వాటిని బట్టి, లేదు అంటే మనం రెడీ చేసుకున్న ఉంటే వాటితోని సో మంచి అందంగా రెడీ చేసుకోవచ్చు.
మా కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడు. చూడండి ఎంత అందంగా ఉన్నాడో. సో ఇలా ఒక స్టైల్లో అయితే రెడీ చేసేసాను. తర్వాత నెక్స్ట్ ఇంకో స్టైల్కి వాడు అసలు సపోర్ట్ చేయలేడు. సో నెక్స్ట్ డే మళ్ళీ అగైన్ వేసాను అనమాట. సో ఈ స్టైల్లో అయితే ఇలా అయిపోయింది. చాలా అందంగా ఉన్నాడు, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు కదా. సో మీకు ఎలా అనిపించాడో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సెకండ్ స్టైల్లో ధోతిని ఎలా డ్రేప్ చేయొచ్చో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక బనారస్ దుపాటా ఉంటుంది కదా, చున్నీ. సో అది తీసుకొని దీన్ని ఫోల్డ్ చేయలేను. ఫోల్డ్ చేయకుండా కంప్లీట్గా పైన వరకు తీసుకొని 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని పైన ఒక నాట్ వేసాను అనమాట. సో టైట్గా నాట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం లోపలికి చెక్కడం వల్ల కిందికి జారిపోతుందన్నమాట. సో అలా నాట్ వేసుకున్న తర్వాత ఈ 2 సైడ్స్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ తీసుకొని బ్యాక్ సైడ్ ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ప్రిల్స్ పెట్టకూడదు. ప్రిల్స్ పెట్టకుండా వీటిని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక 2 పార్ట్స్లో నుంచి పైన సైడ్ ఉన్న ఒక కొనాని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఉన్న 2 కొనాలని ఇలా తీసుకోవాలి. లైక్ పింఛంలా రావాలన్నమాట. సో ఇలా నీట్గా ఇలా రావాలి. ఇప్పుడు పైన సైడ్ని లోపలికి చెక్కేయాలి. మిగతా కొనలని 2 సైడ్స్ కూడా ఫ్రంట్కి తీసుకొని ప్రిల్స్ పెట్టేయడమే. అంతే, ధోతి సింపుల్గా దుపాటాతో ధోతిని మనం ఈజీగా కట్టేయచ్చు. చూసారు కదా ఎంత బాగా సెట్ అయిపోయిందో. సో ధోతి డ్రేపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన కండువా వేయడానికి నార్మల్గా షాల్స్ ఉంటాయి కదా. సో షాల్ని నీట్గా ఫోల్డ్ చేసి వేయచ్చు. లేదు అంటే నా దగ్గర ఎల్లో కలర్ క్లాత్ ఉంటే సో దాన్ని నేను ఇలా 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట, కంఫర్ట్గా ఉంటుందని. సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా షాల్స్ని ఫోల్డ్ చేసి ఇలా చిన్న ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని పెట్టేయాలి. అండ్ నడుము దగ్గర ఏదైనా చున్నీ కానీ లేదు కండువలాగా ఏదైనా ఉన్నా ఇలా కట్టేయచ్చు అనమాట. అలా కట్టడం వల్ల టైట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బొట్టు పెట్టేసేయాలి. బొట్టు రాధాకృష్ణ గెటప్ కాబట్టి నేను ఇలా ఐబ్రోస్ పైన కూడా అన్ని డాట్స్ పెడుతున్నాను. వైట్ అండ్ రెడ్ కలర్లో డాట్స్ పెడుతున్నాను. నార్మల్గా ఇంకో గెటప్కి అయితే ఇలా పెట్టలేదన్నమాట. సో రాధాకృష్ణ గెటప్కి కంప్లీట్గా మొత్తం డ్రెస్ ఉంటుంది. సో ప్యాక్ అయిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట ఇలా పెడితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి క్లాతింగ్ టేప్ అంటే క్లాత్కి అండ్ బాడీకి ఇలా అటాచ్ చేసి పెట్టేయాలి. సో అలా పెట్టడం వల్ల ఏం హార్మ్ఫుల్నెస్ ఉండదు. అలాగే ఎక్కడికి పక్కకి వెళ్ళిపోకుండా నీట్గా అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఇదైతే పెట్టేశాను. తర్వాత లిప్స్టిక్ పెట్టేసి జ్యువెలరీ వేశాను. హ్యాండ్స్కి నేను రెడీ చేసినవి వేయలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ వేశాను కదా. సో ఆల్రెడీ నా దగ్గర తీసుకునే ఉన్నాయన్నమాట. సో వాటితో ఇప్పుడైతే రెడీ చేశాను. హ్యాండ్స్కి కట్టేశాను అండ్ మెడలో జ్యువెలరీ అండ్ తలకు వచ్చేసి నేను పగడీ కట్టానమాట. సో పగడీని నేనే రెడీ చేశాను. నార్మల్గా కార్డ్బోర్డ్స్ అండ్ క్లాత్ యూస్ చేసి గ్లూతో స్టిక్ చేసి రెడీ చేశాను అనమాట. సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అంటే చెక్ చేయండి. అండ్ వడ్డానం కట్టేసి ఇలా అయితే మా బాబుని రెడీ చేసేసాను.
చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడో, చాలా బాగా సెట్ అయింది. అండ్ ఏదో మిస్ అయినట్టుంది పిల్లన గ్రోవి. సో చేతిలో పిల్లన గ్రోవి ఇస్తే ఆటోమేటిక్గా కృష్ణునికి ఆ లుక్కే వేరుంటుంది. సో ఇలా అయితే మా బాబుని రెడీ చేశాను అండ్ చాలా బాగున్నాడు కదా. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.